హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర. హలో సార్, హలో అండి. ఎలా ఉన్నారు టాప్ క్లాస్. సార్? అప్కమింగ్ ఈవెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ మేలో ఉంటుంది. 2 days ప్రోగ్రామ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, ఆంట్రప్రూనర్స్ ఆర్ కార్పొరేట్ లీడర్స్ ఆర్ రియల్ ఎస్టేట్ లీడర్స్ ఆర్ నా బిజినెస్ని నేను గ్రో చేసుకోవాలి లేదా నేను ఎదగాలి అనుకునే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ బిజినెస్ గ్రోత్ సైకాలజీ. దీంట్లో గ్రోత్ గురించి, బిజినెస్ గురించి, సేల్స్ గురించి, టీమ్స్ గురించి, లీడర్షిప్ గురించి ఎక్స్క్లూజివ్లీ డిజైన్ చేసిన ప్రోగ్రామ్ అన్నమాట. తర్వాత జూలైలో అగైన్ 2 days ప్రోగ్రామ్ బీ అన్షేకబుల్. ఇది ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా అటెండ్ అవ్వచ్చు, లేదా ఏ పని చేసైనా వాళ్ళైనా సరే అటెండ్ అవ్వచ్చు. బీ అన్షేకబుల్, మైండ్ని అన్షేకబుల్గా ఎలా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే మైండ్ అన్షేకబుల్గా ఉంటే గ్రోత్ అన్స్టాపబుల్గా ఉంటుంది. సో మే బిజినెస్ గ్రోత్ సైకాలజీ BGP ఆర్ జులై బీ అన్షేకబుల్. సార్, ఇప్పుడు మనుషులు అన్న తర్వాత తప్పు అందరూ చేస్తారు, కానీ కొంతమంది చాలా పెద్ద తప్పులు చేస్తారు, చాలా దూరం వెళ్తారు, ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రాలేరు. అయితే దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఒకవేళ నిజంగా లైఫ్లో లేదు మేము మారాలి అని అనుకున్నా కూడా అంత ఈజీ కాదు వాళ్ళకి పాపం. దాని మూలంగా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా నరకం చూస్తూ ఉంటారు. అయితే జనరల్గా అసలు ఇంత డీప్ పెయిన్లో ఉన్న వాళ్ళు ఆ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అంటే అసలు ఈజీ అంటారా? డైమండ్స్ దొరకటం ఈజీయా? డైమండ్స్ దొరకటం ఈజీయా? ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయా? ఈజీగా దొరుకుతాయా? ఈజీగా దొరకవు కాబట్టే డైమండ్కి వాల్యూ ఎక్కువ. డైమండ్ కూడా ఒక రాయే. తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా, నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా. అదేగా దానికి అర్థం. మెరిసే రంగురాళ్ళు ఎన్నుంటే ఏంటి, నీలం మంచి నీలం ఆర్ ఒక డైమండ్ ఉంటే సరిపోతుంది. రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి, డైమండ్ దొరకటం ఈజీయా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే జీవితం పాస్ట్లో మనం చేసిన మిస్టేక్స్ నుంచి బయటపడి ఆర్ పాస్ట్లో జరిగిన సంఘటనలకి ఫుల్ స్టాప్ పెట్టి ఆ పెయిన్ఫుల్ లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితం మొదలు పెట్టడం ఈజీయా? మీరు అడిగిన క్వశ్చన్ ఇదే కదా అండి. నేనేమంటానంటే ఈజీ కాకపోతే మార్చుకోరా. జీవితం, కొత్త జీవితం స్టార్ట్ చేయటం కశ్యప్ చాలా కష్టం. అదే పెయిన్ఫుల్ పాస్ట్లో బతకటం కష్టం కాదా? నేను డైమండ్ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చా అంటే అది ఈజీ కాదు. డైమండ్ దొరకటం, డైమండ్ని సృష్టించటం అంత ఈజీ కాదు. అందుకే దానికి వాల్యూ ఎక్కువ. ఎవరైతే ఈజీ కాదని మానేయకుండా కష్టమైనా సరే తన జీవితాన్ని మార్చుకొని కొత్త జీవితం స్టార్ట్ చేస్తారో, పాస్ట్ని వదిలేస్తారో వాళ్ళు మనుషులలో డైమండ్స్ అండి. వాళ్ళకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ నేను మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటంటే ఈజీ కాదు, కానీ వదిలేయొద్దు. ఓకే, వాట్ ఇఫ్ ఆ మిస్టేక్ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బతికిన వాళ్ళ లైఫ్ మీద పడి ఉంటుంది? డెఫినెట్ గా పడుతుందండి. ఒక చిన్న రాంగ్ డిసిజన్ తీసుకుంటేనే దాని ఇంపాక్ట్ పడుతుంది. కానీ ఒక చాలా పెద్ద డిసిజన్ తప్పు తీసేసుకుంటే అదొక బిజినెస్ కొలాబరేషన్ కావచ్చు, లైఫ్లో ఒక రిలేషన్షిప్ కొలాబరేషన్ కావచ్చు, ఆర్ ఒక కెరియర్ డిసిజన్ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. పెద్ద డిసిజన్స్ తప్పు తీసుకుంటే ఇంపాక్ట్ పడతాయి, నేను కాదనట్లా. కానీ మార్చుకోవచ్చు, కొత్త జీవితం మొదలు పెట్టచ్చు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రూఫ్స్ చూపించకుండా మాట్లాడటానికి ఇష్టపడను. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్ అండి. ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్. ఏదో స్మోకింగ్, ఆల్కహాల్ ఎడిక్షన్ వేరండి. డ్రగ్ ఎడిక్షన్ నుంచి బయటపడటం చాలా కష్టం. ఆ వ్యక్తి కోకెయిన్ అనే ఒక మోస్ట్ డేంజరస్ మాదక ద్రవ్యానికి ఎడిక్ట్. 7 ఏళ్ల వయసులో అతను కోకెయిన్ తీసుకోవటం మొదలుపెట్టాడు. ఒకప్పుడు డ్రగ్ ఎడిక్ట్,
దగ్గర సంవత్సరన్నరో 2 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెట్టారు డ్రగ్స్ తీసుకుంటున్నందుకు. బిగ్ షాటే కదా. యా, బిగ్ షాటే. జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన బయట ఎక్కడ తిరిగినా సరే, ఆయన ఎక్కడికి పోయినా, ఆయనలో ఎన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా, ఆయన ఎన్ని మంచి పనులు చేసినా అందరూ ఆయన పాస్ట్నే రిఫరెన్స్గా తీసుకునే వాళ్ళు, అవకాశాలు ఇచ్చేవాళ్ళు కాదు. ఆయన ఫస్ట్ ఏమనుకున్నారంటే కొత్త జీవితం మొదలు పెట్టడం అంత ఈజీ కాదు, కానీ కొత్త జీవితం సృష్టించటం మొదలుపెట్టాడు. కట్ చేస్తే ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్, దగ్గర 2 ఏళ్ళు జైల్లో శిక్ష అనుభవించిన ఒక నేరగాడు, తన చుట్టుపక్కల సమాజమంతా అసహ్యించుకున్న ఒక నేరగాడు ఇప్పుడు 2.5 కోట్లకి అధిపతి అయ్యి నేరగాడు అన్న మచ్చని తీసేయించుకొని నేరగాడు కాదు, వీడు ఒక మొనగాడు అనేటట్టుగా ఎదిగాడండి. ఆయన లైఫ్ స్టోరీయే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంపుల్. ఎవరి వ్యక్తి 7 ఏళ్ల వయసులో తనకి కొకైన్ అలవాటైంది. 7 years వయసులో. మళ్ళీ అలవాటు చేసింది ఎవరో తెలుసా? ఎవరో ఫ్రెండ్సో ఎవరో పోకిరి వెదవలో కాదు, స్వయాన కన్న తండ్రే తనకి డ్రగ్స్ అలవాటు చేశాడు. కన్న తండ్రి ఎందుకు డ్రగ్స్ అలవాటు చేశాడంటే కొడుకుతో మాట్లాడటానికి, టైం స్పెండ్ చేయటానికి తండ్రి ఏమనుకున్నాడంటే ఇది ఈజీ పద్ధతి. ఈ పిల్లగాడి తండ్రి ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద వ్యక్తి. అతను ఒక డ్రగ్ అడిక్ట్. కొడుకుతో టైం స్పెండ్ చేయడానికి కొడుకుకి డ్రగ్స్ ఇవ్వటం మొదలుపెట్టాడు. 7 ఏళ్ల వయసులో కొకైన్కి అలవాటు పడ్డ ఈ పిల్లగాడు టీనేజ్లోకి వచ్చేటప్పటికి టోటల్గా బానిసైపోయాడు. తండ్రి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ పిల్లగాడికి కొన్ని సినిమాల్లో ఛాన్సులు ఇచ్చారు. మంచి యాక్టర్ అండి, చాలా గొప్ప యాక్టర్ ఈ పిల్లగాడు. ఎవరో నేను పేరు చెప్తా. అతనిలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్, యాక్టింగ్ టాలెంట్, యాక్టింగ్ ఎబిలిటీ అన్బిలీవబుల్ అండి. కానీ డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వటం వల్ల షూటింగ్కు పోయేవాడు కాదు. పోయినా డ్రగ్స్ తీసుకొని పోవటం, షూటింగ్లో సరిగ్గా టైం స్పెండ్ చేయకపోవటం, సరిగ్గా నటించటం, ప్రతిభ ఉండి కూడా. సో ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళ నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ షాట్ అయినా కానీ ఈ పిల్లగాడికి అవకాశాలు రావటం ఆగిపోయినాయి. అలా ఆ న్యూస్ అలా స్ప్రెడ్ అయిపోయి ఒకసారి రెడ్ హ్యాండెడ్గా దొరికి దగ్గర 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల్లో జైల్లో పెట్టారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ పిల్లగాడు అన్నాడు, నేను ఫిజికల్గా జైల్లో నుంచి బయటికి వచ్చా, నా జీవితం మారాలి అంటే గతం, ఎక్స్పెషల్లీ చేదు గతం అనే మానసిక జైల్లో నుంచి నేను బయటికి రావాలి అని రావటం మొదలుపెట్టి మళ్ళీ తనకున్న టాలెంట్ చూపించి డ్రగ్ ఎడిక్షన్ నుంచి టోటల్గా బయటికి వచ్చేసి రీహాబిలిటేషన్ తీసుకొని ఆపేసి మళ్ళీ యాక్టింగ్ మీద ఫోకస్ చేశాడు. ఏ రేంజ్కి వెళ్ళాడంటే ఇప్పుడు నేను చెప్పానే, ఆయన నెట్వర్త్ దగ్గర 2.5 కోట్లు. ఆ రోజుల్లో ఆయన ఒక ఫిల్మ్కి దగ్గర $70 మిలియన్ చార్జ్ చేసేవాళ్ళు. ఆయన 1990sలో చార్లీ చాప్లిన్ మూవీలో లీడ్ రోల్ ప్లే చేస్తే ఆ వ్యక్తిని చూసి నిజంగా చార్లీ చాప్లిన్ అనుకునేటట్టు నటించారండి. ఆయన ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆయన నటించిన సినిమాల్లో ఒక అద్భుతమైన సినిమా పేరు మార్వెల్ సిరీస్లోనే సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ ఐరన్ మ్యాన్. ఓ yes, స్క్రీన్ నేమ్ టోనీ స్టార్క్. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు రియల్ నేమ్ రాబర్ట్ డౌనీ జూనియర్, వన్ ఆఫ్ ద లెజెండరీ యాక్టర్స్ ఆఫ్ హాలీవుడ్. ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఓ yes అండి, చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ అండి. అయితే మీ ఫ్లాష్ బ్యాక్, ఎక్స్పెషల్లీ మీ నెగటివ్ ఫ్లాష్ బ్యాక్ మీ మైండ్లో ఫ్లాష్ అయ్యి డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే డ్రగ్ నుంచి బయటపడాలి, డ్రగ్ తీసుకోవటం ఆపేయాలి. నేను కొకైన్, హెరాయిన్ గురించి మాట్లాడట్లా. ఆ డ్రగ్ పేరేంటయా అంటే DRUG. ఈ 4 పదాలు అర్థమైపోతుంది. DRUG అండి, రైట్? ఇది తీసుకోవటం ఆపేయాలి. D ఫర్ డౌట్ అండి.
గతంలో నేను ఇన్ని తప్పులు చేశా కదా, నేను రాంగ్ డిసిజన్స్ తీసుకున్నా కదా, ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యా రాంగ్ డిసిజన్, ఒక బిజినెస్లో ఎంటర్ అయ్యా రాంగ్ డిసిజన్, ఫెయిల్ అయ్యా, నాకంత సీన్ లేదేమో, మళ్ళీ ఇదే తప్పు జరుగుతుందేమో అన్న డౌట్ నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆ దాని నుంచి బయటికి రావాలి. డౌట్ పోవాలి అంటే బిలీఫ్ ఉండాలి. మనం చెయ్యగలం, కొత్త జీవితం స్టార్ట్ చేయగలం అన్న నమ్మకం ఉండాలి. సో డౌట్, డి ఫర్ డౌట్. ఆర్ ఫర్ రిగ్రెట్. రిగ్రెట్ యూజువల్లీ పాస్ట్ గురించే జరుగుతుంది. అబ్బా ఆ రోజు అది చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో ఇది చేయకుండా ఉంటే బాగుండేది, అయ్యో అలా అనకుండా ఉంటే బాగుండేదేమో. రిగ్రెట్ అనే మానసిక మాదక ద్రవ్యాన్ని సేవించటం మానేయాలి. జీవితం మారాలి అంటే డి ఫర్ డౌట్, ఆర్ ఫర్ రిగ్రెట్. యు ఎప్పుడైతే లైఫ్లో డౌట్ ఉంటుందో, ఒక చేదు గతం, దాని నుంచి డౌట్ వచ్చింది, రిగ్రెట్ వచ్చింది, ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో ఇది వస్తుందండి. ఇదేంటంటే ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ. నాకు అదృష్టం లేదేమో, నేను అదృష్టవంతుణ్ణి కాదేమో, నాకే అన్నీ ఎప్పుడు ఇట జరుగుతుంటాయి, నాకే నా లైఫ్లో నెగిటివ్స్ అవుతుంటాయి, నాకే నా లైఫ్లో కష్టాలు వస్తుంటాయి, నాకొక్కడికే అవుతుంటాయి అన్న ఫీలింగ్ మొదలవుతుందండి. ఈ ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ అనే ఇమోషనల్ డ్రగ్ నుంచి బయటపడాలి. జీ ఎప్పుడైతే డౌట్ ఉంటుందో, రిగ్రెట్ ఉంటుందో, ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ ఎప్పుడైతే కలుగుతుందో ఆటోమేటిక్గా జీ ట్రిగర్ అవుతుంది. దీని పేరు ఏంటి అంటే గిల్ట్. ఇది చాలా చాలా డేంజరస్ ఇమోషన్స్లో ఒకటండి గిల్ట్. గిల్ట్ ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ లాంటిది. మీరు ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ తీసుకొని ఆ యాసిడ్ చుక్కని ఇలా వేసేస్తే ఆ చుక్క ఈ చర్మాన్ని, మాంసాన్ని అంతా తినేసి కిందకు వచ్చేస్తున్నాడు. అందుకే ల్యాబొరేటరీస్లో యాసిడ్ని 1000 టైమ్సో ఎన్ని టైమ్సో డైల్యూట్ చేసి మనకి ఇస్తారు. అది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అయినా, సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా, ఏదైనా సరే. ఎందుకంటే డైరెక్ట్గా మనం చేస్తే చచ్చిపోతాం. గిల్ట్ అనేది ఒక కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ లాంటిది. యాసిడ్ ఎలాగైతే అన్నిటినీ కాల్ చేస్తుందో, గిల్ట్ మనలో ఉన్న పాజిటివ్స్ని కాల్ చేసి మనకి చూపించేటట్టు చెయ్యదు. మనలో ఉన్న మంచి క్వాలిటీస్ని కాల్ చేసి మనం వేస్ట్ గాడిలాగా మనకు చూపిస్తుంది. మనలో ఉండే టాలెంట్స్ అండ్ ఎబిలిటీస్ని కాల్ చేసి నువ్వు దేనికి పనికిరావురా అని మనకు చూపిస్తుంది. సో ఈ 4 నుంచి బయటపడితే ఏంటంటే ఆ డ్రగ్ ఏంటి? డి ఫర్ డౌట్, సెల్ఫ్ డౌట్. ఆర్ రిగ్రెటింగ్ ద పాస్ట్. యు ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ. జీ గిల్ట్. మరి వీటి నుంచి బయటపడాలంటే ఎట్లా కశ్యప్? దానికి పాజిటివ్ డ్రగ్ తీసుకోండి. డౌట్ నుంచి బయటపడాలి అంటే బిలీఫ్ ఉండాలి. రిగ్రెట్ నుంచి బయటపడాలి అంటే ఫ్యూచర్ గురించి హోప్ ఉండాలి, ఫెయిత్ ఉండాలి. ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ నుంచి బయటపడాలి అంటే అరే ఇప్పటికన్నా రియలైజ్ అయ్యాం, జీవితం మార్చుకుంటే మనంత లక్కీ ఎవరుండరు అన్న ఫీలింగ్ మొదలైతే ఫీలింగ్ ఆఫ్ అన్లక్కీ పోతుంది. మరి గిల్ట్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మీ మైండ్ నువ్వు పాస్ట్లో తప్పు చేసావని చూపిస్తే నేను రైట్ డిసిజన్స్ కూడా తీసుకోగలను అని మీ మైండ్కి చూపించి రైట్ డిసిజన్స్ తీసుకొని జీవితాన్ని మార్చుకొని లేదా మీరన్నట్టు కొత్త జీవితాన్ని సృష్టిస్తే గిల్ట్ పోతుందండి. ఎప్పుడైతే ఈ డ్రగ్ నుంచి మనం బయటపడతామో మై డియర్ ఫ్రెండ్స్, ఎంత అద్భుతమైన జీవితమైనా మనం సృష్టించవచ్చు. మన పాస్ట్ ఎంత దరిద్రంగా ఉన్నా సరే, ఎంత వర్స్ట్గా ఉన్నా సరే, ఎంత భయానకంగా ఉన్నా సరే, దాని నుంచి బయటపడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టచ్చు, సృష్టించవచ్చు. ఎగ్జాంపుల్ టోనీ స్టార్క్. అబ్సల్యూట్లీ టోనీ స్టార్క్ ఆర్ రాబర్ట్ డౌనీ జూనియర్. వావ్. ఆలోచించండి, ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒక నేరగాడు 2,500 కోట్లు సంపాదించిన మొనగాడిలా ఎదిగాడంటే కశ్యప్ వాళ్ళకి లక్ ఉందేమో. వాళ్ళకి లక్ లేదండి. వాళ్ళు పాస్ట్ అనే దాని నుంచి బయటపడి ప్రెజెంట్లో నివసిస్తూ ఫ్యూచర్ని సృష్టించుకున్నారు. లక్కీ అంటే ఎవరో తెలుసా? పాస్ట్ని వదిలేసి
ప్రజెంట్లో బతుకుతూ ఫ్యూచర్ని సృష్టించుకునేవాడే అదృష్టవంతుడు. ఎవరైతే పాస్ట్లో బడి కొట్టుకుంటుంటారో వాళ్ళే దురదృష్టవంతులు. సో చూసారు కదా, మీరు కూడా సార్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.